ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏమీ తెలియదు అని అనుకుంటాడేమో, లేకపోతే ప్రజల చెవుల్లో పూలు సులభంగా పెట్టచ్చని అనుకుంటాడేమో. ఈ పెద్ద మనిషి మాటి మాటికి అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టే అంటాడు. కంప్యూటర్ కూడా ఈయనే కనిపెట్టాడట. సెల్ ఫోన్ ఈయనే కనిపెట్టాడట, కంప్యూటర్ ఈయనే కనిపెట్టాడట. మైక్రోసాఫ్ట్ అనే సంస్థ ఒకటి ఉంది, పెద్ద సంస్థ. దాని CEO సత్య నాదెల్ల ఆయనకు ఈయనే కంప్యూటర్ కొట్టడం నేర్పించాడట. ఈ మధ్యకాలంలోనే మనం ఎంత టీవీ చూస్తూ ఉంటాం, సింధు అని చెప్పి ఒక ఆవిడ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటుంది. ఆవిడకు బ్యాడ్మింటన్ ఎలా ఆడాలో కూడా ఈయనే నేర్పించాడట. హైదరాబాద్కి ఈయనే IT తెచ్చాడట. ఇటువంటి పిట్టల దొరల మాదిరి పిట్టల దొర కథనాలన్నీ చెప్తా ఉంటే నిజంగా ఈ మనిషిని ఏమనాలి అని అడుగుతా ఉన్నా. ఒక మనిషి ఏదైనా చేస్తాను అని చెప్పి అది చేయకపోతే, ఏదైనా మంచి మనిషి అయితే ప్రజల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తాడు. క్షమాపణ చెప్పి నేను ఇది చేస్తానని చెప్పాను, చెయ్యలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి ఎవరైనా మంచి మనిషి అడుగుతాడు. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసాలు, అబద్ధాలు, మోసాలు, అవినీతి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. రైతులకు ఏమాదిరిగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఏమాదిరిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. తానే దళారి కాబట్టి, తనకే హెరిటేజ్ షాపులు ఉన్నాయి కాబట్టి ఆ హెరిటేజ్ షాపు లాభాల కోసం రైతన్నల దగ్గర నుంచి తక్కువ రేటుకు తానే కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి, తానే దళారీలకు నాయకుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఏ రైతన్నకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతన్నలు ఉన్నారన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మా ఆక్వా రైతులను కూడా వదిలిపెట్టడం లేదన్నా. మా ఆక్వా రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, పంట పండగ ముందేమో రేటు ఉంటుందన్నా, చేతికి ఆ పంట వచ్చేసరికి రేటు మాత్రం డబేలని చెప్పి పడిపోతా ఉందన్నా అని చెప్పి 4 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉందన్నా అన్న మాట ఆక్వా రైతుల నోట్లో నుంచి వస్తూ ఉంది. దాదాపుగా 30 కౌంట్లుండే రొయ్య పిల్లలు దాదాపుగా 450-500 రూపాయలు పలకాల్సిన రేటు ఏప్రిల్ మాసంలో అది వచ్చే టయానికల్లా ఖచ్చితంగా 350 రూపాయలకు పడిపోయే పరిస్థితి ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నామన్నా అన్న మాట వినపడతా ఉంది. ఇంతటి దారుణంగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయన్నా అని చెప్పి ఆక్వా రైతులు చెప్తా ఉన్నారు. మత్స్యకారులు నా దగ్గరకు వచ్చారు, అన్నా దాదాపుగా 400 బోట్లు ఈ ప్రాంతంలోనే మాకున్నాయన్నా, ఈ బాపట్ల నియోజకవర్గంలోనే 400 బోట్లు ఉన్నాయన్నా. మా కర్మ ఏమిటో తెలుసన్నా, నాన్నగారు బతుకున్నప్పుడు, దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చాలా బాగుండేదన్నా అన్న మాట వినిపించింది. ఆ రోజుల్లో 29 రూపాయలు డీజిల్ ఉంటే మాకు 6 రూపాయల వరకు సబ్సిడీ వచ్చేదన్నా. ఈరోజు డీజిల్ చూస్తే 69కి పెంచారు, కానీ సబ్సిడీ మాత్రం అదే 6 రూపాయలు ఇస్తా ఉన్నారన్నా. ఎలా బతకాలన్నా అని చెప్పి మత్స్యకారులు అంటా ఉన్నారు. బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఆ మత్స్యకారులు నాతో చెప్పింది, అన్నా ఈ 4 సంవత్సరాలలో మేమేదైనా కొత్త బోటు కొనుక్కున్నామంటే, కొత్త మరబోటు కొనుక్కున్నామనంటే, ఆ కొత్త మరబోటుకు కొనుక్కుంటే దానికి డీజిల్ మీద సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కనీసం ఆ బోటుకు రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవడం లేదన్నా అన్న మాట మత్స్యకారులు చెప్తా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏమీ తెలియదు అని అనుకుంటాడేమో, లేకపోతే ప్రజల చెవుల్లో పూలు సులభంగా పెట్టచ్చని అనుకుంటాడేమో. ఈ పెద్ద మనిషి మాటి మాటికి అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టే అంటాడు. కంప్యూటర్ కూడా ఈయనే కనిపెట్టాడట. సెల్ ఫోన్ ఈయనే కనిపెట్టాడట, కంప్యూటర్ ఈయనే కనిపెట్టాడట. మైక్రోసాఫ్ట్ అనే సంస్థ ఒకటి ఉంది, పెద్ద సంస్థ. దాని CEO సత్య నాదెల్ల ఆయనకు ఈయనే కంప్యూటర్ కొట్టడం నేర్పించాడట. ఈ మధ్యకాలంలోనే మనం ఎంత టీవీ చూస్తూ ఉంటాం, సింధు అని చెప్పి ఒక ఆవిడ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటుంది. ఆవిడకు బ్యాడ్మింటన్ ఎలా ఆడాలో కూడా ఈయనే నేర్పించాడట.
హైదరాబాద్కి ఈయన ఐటీ తెచ్చాడట. ఇటువంటి పిట్టల దొరల మాదిరి పిట్టల దొర కథనాలన్నీ చెప్తా ఉంటే నిజంగా ఈ మనిషిని ఏమనాలి అని అడుగుతా ఉన్నా. ఒక మనిషి ఏదైనా చేస్తాను అని చెప్పి అది చేయకపోతే, ఏదైనా మంచి మనిషి అయితే ప్రజల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తాడు. క్షమాపణ చెప్పి నేను ఇది చేస్తానని చెప్పాను, చెయ్యలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి ఎవరైనా మంచి మనిషి అడుగుతాడు. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసాలు, అబద్ధాలు, మోసాలు, అవినీతి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. రైతులకు ఏ మాదిరిగా ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు చేశారో, తానే దళారి కాబట్టి తనకే హెరిటేజ్ షాపులు ఉన్నాయి కాబట్టి ఆ హెరిటేజ్ షాపు లాభాల కోసం రైతన్నల దగ్గర నుంచి తక్కువ రేటుకు తానే కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి, తానే దళారీలకు నాయకుడు అయ్యాడు కాబట్టి ఇవాళ ఏ రైతన్నకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో రైతన్నలు ఉన్నారన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మా ఆక్వా రైతులను కూడా వదిలిపెట్టడం లేదన్నా. మా ఆక్వా రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, పంట పండగ ముందేమో రేటు ఉంటుందన్నా, చేతికి ఆ పంట వచ్చేసరికి రేటు మాత్రం డబేలని చెప్పి పడిపోతా ఉందన్నా అని చెప్పి 4 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉందన్నా అన్న మాట ఆక్వా రైతుల నోట్లో నుంచి వస్తూ ఉంది. దాదాపుగా 30 కౌంట్లుండే రొయ్య పిల్లలు దాదాపుగా 450-500 రూపాయలు పలకాల్సిన రేటు ఏప్రిల్ మాసంలో అది వచ్చే టయానికల్లా ఖచ్చితంగా 350 రూపాయలకు పడిపోయే పరిస్థితి ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నామన్నా అన్న మాట వినపడతా ఉంది. ఇంతటి దారుణంగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయన్నా అని చెప్పి ఆక్వా రైతులు చెప్తా ఉన్నారు. మత్స్యకారులు నా దగ్గరకు వచ్చారు. అన్నా దాదాపుగా 400 బోట్లు ఈ ప్రాంతంలోనే మాకున్నాయన్నా, ఈ బాపట్ల నియోజకవర్గంలోనే 400 బోట్లు ఉన్నాయన్నా. మా కర్మ ఏమిటో తెలుసన్నా, నాన్నగారు బతుకున్నప్పుడు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చాలా బాగుండేదన్నా అన్న మాట వినిపించింది. ఆ రోజుల్లో 29 రూపాయలు డీజిల్ ఉంటే మాకు 6 రూపాయల వరకు సబ్సిడీ వచ్చేదన్నా. ఈ రోజు డీజిల్ చూస్తే 69కి పెంచారు, కానీ సబ్సిడీ మాత్రం అదే 6 రూపాయలు ఇస్తా ఉన్నారన్నా. ఎలా బతకాలన్నా అని చెప్పి మత్స్యకారులు అంటా ఉన్నారు. బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఆ మత్స్యకారులు నాతో చెప్పింది, అన్నా ఈ 4 సంవత్సరాలలో మేము ఏదైనా కొత్త బోటు కొనుక్కున్నామంటే, కొత్త మరబోటు కొనుక్కున్నామనంటే, ఆ కొత్త మరబోటుకు కొనుక్కుంటే దానికి డీజిల్ మీద సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కనీసం ఆ బోటుకు రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవడం లేదన్నా అన్న మాట మత్స్యకారులు చెప్తా ఉన్నారు.